వాళ్ళ కోరికల మీద కంట్రోల్ ఉన్న మగాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అలాంటి వాళ్ళు మనకు చాలా రేర్గా కనిపిస్తారు. కానీ ఎప్పుడైనా అలాంటి పర్సన్ని కలిస్తే వాళ్ళకు ఒక స్పెషల్ ఆరా ఉంటుంది. అతనికి కోరికలు ఉండవు అని కాదు, కోరికలు ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ కూడా ఉంటాయి. కానీ ఆ కోరికలు అతన్ని కంట్రోల్ చేయవు. తనకి ఏది కావాలో, ఏది తన వాల్యూస్కి సరిపోతుందో తనకు ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే ప్రతి అట్రాక్షన్ వెనకాల పరిగెత్తడు, ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించగలని చూడడు. క్యాజువల్ డేటింగ్, వన్ నైట్ స్టాండ్స్, ఇలా మూమెంటరీ ప్లెజర్స్ కోసం తన బౌండరీస్ని కాంప్రమైజ్ చేసుకోడు. ఇలాంటి మగాళ్ళకి కేవలం ఫిజికల్ కనెక్షనే కాదు, ఎమోషనల్ కనెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాంటి మగాళ్ళలో ఒక క్వైట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి అమ్మాయిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది అనుకోడు. ఎంతమంది తనని కోరుకుంటున్నారు అన్న దానికంటే ఎవరిని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అదే నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక మనిషికి తన ఇంపల్సెస్ మీద కంట్రోల్ ఉన్నప్పుడే తన నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంది. ఏదో పూరి జగన్నాథ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎవ్వరు మనల్ని చూడనప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తామో అదే మన అసలు క్యారెక్టర్ అని. అలాగా నేను నా టైం, నా ఎనర్జీ, నా ఎమోషన్స్ ఎవరికి ఇవ్వాలి అనే విషయాలన్నింటిలో ఎంత వైజ్గా చూస్ చేసుకుంటాడు అనేదే తన మెచ్యూరిటీ. అందుకే సెల్ఫ్ కంట్రోల్ ఉండే మగాళ్ళలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ ఉంటుంది. ఇవన్నీ పెద్దగా బయటికి కనిపించకపోవచ్చు, అతను ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, తన గురించి గొప్పగా చెప్పుకోకపోవచ్చు. కానీ తన యాక్షన్స్ చూస్తే ఈ మనిషికి తన మీద తన కంట్రోల్ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. అదే అతని క్యారెక్టర్, అదే అతని ఆరా. ఇలాంటి మగాళ్ళు కనుక మీ సర్కిల్లో ఉంటే ఈ రీల్ షేర్ చేయండి.